ఏ పార్టీకి ఆ పంచాంగం. ఇవాళ అనవసరంగా పంచాంగాన్ని హేళన చేస్తున్నారు. పంచాంగంలో ఉండేటువంటి శాస్త్రీయత హేళన అవుతున్నది. ఒకసారి పండితులారా ఆలోచించండి. మీరు ఏ పార్టీకి పోతే ఆ పార్టీని పొగడాలని మీకు వాళ్ళు చెప్తున్నారా చెప్పండి. దయచేసి ఈ పార్టీలకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో పంచాంగ శ్రవణాన్ని ఆపేయండి అవసరమైతే. ఇప్పుడు పార్టీలు కాపాడింది ఏం లేదు. మళ్ళీ ఈ పార్టీలు ఉగాది పంచాంగ శ్రవణాన్ని వస్తాయి, మేము గొప్ప హిందువులు అని చెప్తారు. కానీ హిందువులకు అన్యాయం జరిగిన రోజు మాత్రం ఏ ఒక్క పార్టీ నాయకుడు రాడు. ఇవాళ హిందువులకు అన్యాయం జరిగిన రోజు ఏ ఒక్క పార్టీ నాయకుడు రాడు. దయచేసి అర్థం చేసుకోండి. ఇవాళ మీరు పంచాంగ శ్రవణం 4,000 రూపాయలు 10,000 రూపాయలు ఇస్తే కక్కుర్తిపడి వాటికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. హిందువుల యొక్క ధర్మ రక్షణను కాపాడేటువంటి పార్టీలకు మాత్రమే మేము పంచాంగ శ్రవణం చేస్తామని చెప్పండి. పంచాంగ శ్రవణం చేస్తే ఏ పార్టీకి ఆ పార్టీ బాకా ఊదాల్సినటువంటి అవసరం లేదు. పంచాంగం అనేటువంటి శాస్త్రీయతనే అనవసరంగా హేళన చేస్తూ హిందువులే దాన్ని తప్పుపట్టేటువంటి పరిస్థితికి వచ్చేటువంటి పరిస్థితి తీసుకురాకండి దయచేసి. అవసరం లేదు. రేవంత్ రెడ్డికి మంచిగా లేకపోతే ఆ పార్టీలో ఉండి కూడా రేవంత్ రెడ్డికి మంచిగా లేదని చెప్పండి, తప్పే ఉన్నది. పోయినసారి 3వ కన్ను ఉన్నది, 4వ కన్ను ఉన్నది, కేసీఆర్ అందరినీ చూస్తున్నాడు, ఫోన్ ట్యాపింగ్లో దొరికిపోయింది కదా. కేసీఆర్ను ఓడించేటువంటి వాళ్ళే లేరన్నారు, కానీ కేసీఆర్ జాతకం మాత్రమే చూస్తున్నారు. కానీ ఆయనను ఓడించేటువంటి జాతకం ఎవరు చూడడు. వాళ్ళ ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు కొడుకుతో పుట్టాడు. హిరణ్యకశిపుడు ఎట్లా చచ్చిపోతాడని ఎవరు ఊహిస్తారు? అరే ఆయన పెద్ద హిరణ్యకశిపుడు గొప్పోడు, ఆయనకి అన్నీ వస్తాయి, ఆయన తపస్సు ఫలించేటువంటి వ్యక్తి, ఆయన జాతకం చూస్తే ఎవ్వరు లేరనుకుంటారు. కానీ ప్రహ్లాదుని యొక్క భక్తి కింద చచ్చిపోయాడు. కానీ ప్రహ్లాదుని జాతకం మనం చూడం కదా. సేమ్ అంతే. కంసుడు ఎట్లా చచ్చిపోయాడు శ్రీకృష్ణుడు పుట్టేటువంటి చోట. దయచేసి ఒకసారి ఆలోచించండి. ఇవాళ కేసీఆర్ జాతకం గొప్పగా ఉండొచ్చు, అవతల జాతకాలు అంతకంటే గొప్పగా ఉండొచ్చు. ఎవరో ఊహించని వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఊహించని వ్యక్తి ప్రధానమంత్రి అవ్వచ్చు, ఊహించని వ్యక్తి మంత్రులు అవ్వచ్చు. ఎవరో ఊహించని వ్యక్తి జార్ఖండ్లో మధుకోడ అనేటువంటి వ్యక్తి ఇండిపెండెంట్గా కలిసి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ క్షణానికి ఆయన జాతకంలో ముఖ్యమంత్రి కావాలని రాసిపెట్టి ఉండవచ్చు కదా. ఎవరు మధుకోడకు సంబంధించినటువంటి జాతకాన్ని పరిశీలించరు, కానీ వీళ్ళది గొప్పగా ఉందనుకుంటారు. దేశమాన కాల పరిస్థితులకు సంబంధించి వ్యక్తుల యొక్క దేశానికి సంబంధించినటువంటి ఆ పార్టీలకు సంబంధించి అనేకమైనటువంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఒక బస్సులో ఒక్కడి నష్టజాతకుడు ఉంటాడో, ఒక బస్సు యాక్సిడెంట్ అయితే 10 మంది చేస్తారు, 10 మంది చావరు. ఒక బస్సు కాలిపోతే అందులో ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోతారు. రైలు యాక్సిడెంట్ అయితే కొందరు చేస్తారు, కొందరు బ్రతికే ఉంటారు. ఇవాళ మయన్మార్లో భూకంపం అయింది. ప్రపంచంలో భూకంపాలు వచ్చేటువంటి అవకాశం ఉంది, అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పిర్రు. ఉగాది తెల్లారే జరగాల్సినటువంటి 2 రోజులు 3 రోజుల ముందు మయన్మార్లో భూకంపాలు జరిగినాయి కదా. 3,000 మంది కంటే ఎక్కువ చచ్చిపోయారు కదా. దయచేసి ఈ పంచాంగాన్ని హేళన చేసే విధంగా మీడియాకు కూడా కావాల్సింది అదే. దీంట్లో హైలైట్ చేయాల్సినటువంటి చేస్తారు. ఎందుకంటే తెలుగు వాళ్ళే తెలుగే చదువుతారు, వీడు హిందువులే, 90% మంది హిందువులు చదివేటువంటి దాంట్లో హిందువుల యొక్క సిద్ధాంతాలను హేళన చేయడం అనేటువంటిది జర్నలిజానికి వెన్నెతో పెట్టినటువంటి విద్య. జర్నలిజం అనేటువంటిది విదేశీ భావజాలానికి సంకలు గుద్దేటువంటి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఎడిటర్ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాడు ఏదో ఒక దశలో హిందువులని, హిందూ సిద్ధాంతాలని ద్వేషించి ఎక్కడో చోట పనిచేసి వచ్చినటువంటి వాడే తర్వాత జర్నలిజం అనేటువంటి ముసుగేసుకున్నాడు. వాడే అవసరము ఇవాళ వ్యూవర్షిప్ కోసము లేకపోతే పాఠకులను పెంచుకోవడం కోసం మనం హేళన చేస్తున్నాం. ఇదే ఇంకో మతం పైన హేళన చేస్తే బతికి బట్టగడతారా ఈ జర్నలిస్టులు? దమ్మున్నదా ఆ జర్నలిస్టులకు రాయడానికి? లేదు ఎవ్వనికి. దయచేసి పండితులు ఆలోచించాలి, పార్టీలు కూడా ఆలోచించాలి. పంచాంగ శ్రవణం చేసేటువంటి సందర్భంలో ఇష్టానుసారంగా ఏ పార్టీకి ఈయన రేవంత్ గండ ఉందని టీఆర్ఎస్లో చెప్తే రేవంత్ మంచిగా ఉందని రేవంత్ దగ్గర చెప్తే బీజేపీకి మంచిగా ఉందని బీజేపీ వాళ్ళకి చెప్తే ఆఖరికి ఈయన ఎవరో తెలంగాణలో టీడీపీ కూటమిదే విజయం అట్ట పంచాంగకర్త మల్లికార్జున శర్మ. తెలంగాణలో ఉన్నదే తోక పార్టీ వాళ్ళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ. టీడీపీ కూటమి అవుతుందా? ఒకవేళ బీజేపీతో పొత్తు పెడితే బీజేపీ పెద్ద పార్టీ అవుతుంది, టీడీపీ అడుక్కునే పార్టీ అవుతుంది. చెప్పేటప్పుడైనా కనీసమైనటువంటిది ఉండాలి కదా. వీళ్ళు మళ్ళీ మీరు పండితులు, మీరు పంచాంగకర్తలు అని చెప్పుకుంటారు, లేకపోతే పంచాంగ శ్రవణము మీరు పూజారులు అని చెప్పుకుంటారు. ఎవరు ఇవాళ ఇజ్జత్ ఇస్తున్నది? ఇవాళ తెలంగాణలో టీడీపీ కూటమి వస్తుందా? ఇప్పుడు టీడీపీ కూటమి అంటారా? ఆంధ్రాలో టీడీపీ కూటమి అంటే టీడీపీ పెద్ద పార్టీ, బీజేపీ జనసేన చిన్న పార్టీలు అనుకోవచ్చు. తెలంగాణలో ఇవాళ టీడీపీ పెద్ద పార్టీ అవుతుందా? ఎవరు లేడు, వాడు అడక తింటాన్న పార్టీ అది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీకి టీడీపీ కూటమి ఎట్లయితుంది? జనసేన తెలుగుదేశం పార్టీలకు ఎవరు లేడు, దిక్కులేనటువంటి పార్టీ అది. బీజేపీ సొంతంగా 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు గెలుచుకొని 35% ఓటింగ్ ఉన్నటువంటి పార్టీ. రేపు పొద్దుగాల తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఒకటి చేతులు ఉచ్చబోయాడు. అట్లాంటి పార్టీ కూటమి ఏర్పాటు చేసి వాళ్ళ కూటమి గెలుస్తుందని చెప్పడం అనేటువంటిది మీరు ఇవాళ ఎవరి ఇజ్జత్ ఇస్తున్నారు? ఇవాళ పండితులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదా? పండితులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదా?
మీరు చేసేటువంటి దానివల్ల అనవసరమైనటువంటి శాస్త్రీయంగా కొన్ని వేల లక్షల ఉదాహరణలు ఇవ్వగలుగుతా, నేనే ఇవ్వగలుగుతా. అనేక మంది నిష్ణాతులైనటువంటి పండితులు వాళ్ళ యొక్క లెక్కలు చాలా స్పష్టంగా విజయం సాధించినవి ఉన్నాయి. ఇవాళ మరి డాక్టర్లు దేవుళ్ళు అంటారు కదా, మరి అన్ని డాక్టర్ హాస్పిటల్ పోయిన వాడు అందరూ ఎందుకో బతుకుతలేరు? అక్కడ పోయినటువంటి పేషెంట్ కూడా చచ్చిపోతున్నారు కదా. పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో చచ్చిపోతాడు, బయటికి పోండి, ఇక 24 గంటలే సమయం ఉందని పెద్ద పెద్ద హాస్పిటల్ నుంచి బయటికి పోతే 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి బతికినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇవాళ శాస్త్రీయము, సైంటిఫిక్, సైన్స్ అని చెప్తున్నారు కదా, మరి డాక్టర్ల దగ్గర వేణులందరూ ఎందుకో బతుకుతలేరు? ఈ విషయం పైన కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. డాక్టర్ల దగ్గర వేణులందరూ ఎందుకు బతుకుతలేరు? జయలలిత కోట్ల రూపాయలు ఆస్తుంది కదా, మరి జయలలిత అన్ని రోజులు ఉంది కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్ని రోజులు ఉన్నాడు కదా, డాక్టర్లు గొప్ప మేధావులు కదా, సైన్స్ అభివృద్ధి చెందింది కదా, మరి ఎందుకు బతికించలేకపోయారు ఇవాళ? ఎందుకు బతకలేకపోయారు ఇవాళ? ఏమైంది ఇవాళ? ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇతర మతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు చచ్చిపోతలేరా? దయచేసి ఆలోచించండి. ఎస్, పంచాంగం అనేటువంటిది సైన్స్, ఖగోళము దాన్ని విచ్చలవిడిగా వాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకనాడు వాడుకున్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పుడు వాడుకున్నటువంటి పరిస్థితి వేరు. ఎవరైనా సరే పండితులు రాగద్వేషాలకు అతీతంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళను సంతృప్తిపరచడం కోసం ఇవాళ పంచాంగం హేళన కాబడుతున్నది, శాస్త్రం హేళన కాబడుతున్నది. దయచేసి పండితులు ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది, దానికోసం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది.